హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఒక మార్నింగ్ వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసాను. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌గా నేను ఒక పన్నీర్ రెసిపీ అనేది మీ అందరితో షేర్ చేస్తానండి. రెగ్యులర్‌గా దోస, ఇడ్లీ ఇవే కదా తీసుకుంటూ ఉంటాం. పన్నీర్ అనేది ఎలా చేసి పెట్టినా తినాలనిపిస్తదండి. పన్నీర్‌ని ఈవినింగ్ స్నాక్స్ కింద గానీ, లేదా కర్రీ కింద గానీ, ఫ్రైడ్ రైస్ ఇలా దేనిలోనైనా మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. అందువల్ల మాక్సిమం అందరికీ ఇష్టమవుతుంది ఈ రెసిపీ అనేది. మీరు ఇక్కడ రెసిపీలో ఏంటంటే ఒక ఆనియను, తర్వాత క్యాప్సికమ్, పన్నీర్ క్యూబ్స్ లాగా కట్ చేసుకొని మీకు కావాల్సిన షేప్‌లో కట్ చేసుకొని దీన్ని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ కోసం ఒక కప్పు పెరుగు, కొద్దిగా పసుపు, కొంచెం కారం, కొద్దిగా ఉప్పు, తర్వాత ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర, కస్తూరి మేతి, కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని బాగా మిక్స్ చేసి మీరు దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచేయండి. కావాలనుకుంటే మీరు కొంచెం లెమన్ కూడా యాడ్ చేయొచ్చు. లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం పులుపు అనిపిస్తుంది మనకి. పన్నీర్ కానీ ముందుగా ఒక 2 డేస్ ముందు తెచ్చిందనుకోండి చిన్న పులుపు స్మెల్ అనేది మనకు అనిపిస్తుంది. అందువల్ల లెమన్ అనేది యాడ్ చేసుకోకపోతేనే మంచిది. అయితే దీన్ని ఇక్కడ మనం బటర్లో నేను ఫ్రై చేస్తున్నాను. అంటే మీరు ఆయిల్ కన్నా బటర్ యాడ్ చేసుకోవడం వల్ల కొద్దిగా టేస్ట్ అనేది ఇంకా ఎక్కువగా యాడ్ అవుతుంది. వీటన్నిటిని క్యూబ్స్ లాగా నీట్గా పెనం మీద పెట్టేసి తర్వాత ఈ రెస్ట్ ఆఫ్ ఏదైతే ఉందో ఆనియన్స్, క్యాప్సికాన్ని కూడా వేసి ఉంచేయాలి. ఇంకా మనం ఇందులో వాటర్ కానీ ఇంకేమీ మనం యాడ్ చేయ అవసరం లేదు. సిమ్లో పెట్టుకొని ప్రతి 5 మినిట్స్కి ఒకసారి ఇలా రివర్స్ చేసుకుంటూ దీన్ని మనం కుక్ చేసుకుంటే మనకి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు, లేదా ఈవినింగ్ పూట ఎప్పుడైనా మనకి ఆకలేస్తుంది, హెల్దీగా తినాలి, టేస్టీగా ఉండాలి అనుకుంటే ఇలా 1 కప్ అని తీసుకుంటే మనకి స్టమక్ అనేది చాలా ఫుల్ఫిల్గా ఉంటుంది. ఇక్కడ నేను సైడ్ వైస్లో ఏంటంటే ఇడ్లీ రుబ్బు ఉంది. అందువల్ల నేను కుడుములో పెడదాం అనుకుంటున్నాను. స్టీమర్లో పెట్టేద్దాం కొంచెం తొందరగా అయిపోతుంది కదా అని. ఈరోజు నాకు బిఎన్ఐ మీటింగ్ ఉండడం వల్ల నేను ఈ బ్రేక్ఫాస్ట్ ప్రాసెస్ చేసిన తర్వాత నేను బై 7 నేను బయటకు వచ్చేసాను. పిల్లలకి రైస్ ఇవన్నీ పెట్టి హస్బెండే పంపించేశారు. ఎప్పుడైనా మనం ఇలా బిజీగా ఉన్నప్పుడు హస్బెండ్ సపోర్ట్ లేకపోతే మనకు చాలా కష్టం అవుతుంది. మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడో 7:30 అయిపోతుంది ఇంటికి వచ్చేసరికి. ఆ మీటింగ్ అయిన తర్వాత నేను మళ్ళీ అటు వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఆఫీస్కి. అందువల్ల కొంచెం ఆయన హెల్ప్ అనేది తీసుకుంటూ ఉంటాను. చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా మనకి సపరేట్ అయిపోయాక అది మంచి టేస్ట్లో ఉంటుంది. అప్పుడు మనం దాన్ని దించేసుకోవడమే. మీటింగ్ అటెండ్ అయ్యాను. ఇది బిఎన్ఏ మీటింగ్ అండి. ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ కాబట్టి కొంచెం ఎక్కువసేపు మీటింగ్ అనేది కండక్ట్ చేశారు. అంటే ఈ బిఎన్ఐలో జనరల్గా బిఎన్ఐకి మా సారే వస్తారు. ఎప్పుడైనా ఆయన అవైలబుల్గా లేరు అన్న టైంలో నేను అటెండ్ అవుతూ ఉంటాను. బిఎన్ఐ మీటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే ఆఫర్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అటు నుంచి అలా ఆఫీస్కి వెళ్ళిపోయి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ 7, 7:30 అవుతుందండి.